అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన మహాపాదయాత్ర కరీంనగర్ నుండి కొండగట్టు వరకు కొనసాగింది. అంజన్నకు మొక్కులు చెల్లించేందుకు చేపట్టిన ఈ పాదయాత్రలో వేలాది మంది భక్తులు, బీజేపీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల వరకే కొండగట్టు వరకు చేరుకోవాల్సి ఉండగా ట్రాఫిక్తో పాటు ఎండ ప్రభావం వల్ల ఆలస్యంగా కొనసాగింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తామంటున్న బండి సంజయ్తో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. యాత్ర పేరుతో బండి సంజయ్ కొనసాగిస్తున్న మహాపాదయాత్ర మరికొద్ది సేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకోనుంది. ప్రస్తుతం బండి సంజయ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ లో మేము గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజాప్రభుత్వం అందరూ తీసుకొచ్చి పాదయాత్రగా ఆంజనేయ స్వామిని దర్శించుకోమని చెప్పి ఆ మొక్కున్నాం కాబట్టి ఆ మొక్కు తీసుకోవడానికే ఈ యాత్ర. ఇలా రాజకీయ యాత్ర ఇక్కడ బీజేపీ జెండాలు, బీజేపీ నినాదాలు లేవు. ఈ ఒక ధార్మిక యాత్ర, అందరూ కలిసిపోయి యాత్ర చేసి స్వామివారు దర్శించుకుంటాం. అన్ని పార్టీల కార్పొరేట్లు వచ్చారు, స్వాగతం పలికింటాం. హిందుత్వాన్ని, వాదాన్ని బీజేపీ ఓన్ చేసుకోవాలని, ముఖ్యంగా బండి సంజయ్ ఓన్ చేసుకోవాలని ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేపడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఈ యాత్ర చేసినంత మాత్రాన్ని ఓన్ చేసుకోవడం కాదు, హిందూ ధర్మం కోసం పనిచేసే పార్టీ మాది. మన కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ అన్ని కూడా ఒక వర్గానికి, మైనార్టీ వర్గానికి కుమ్మగాస్తున్నాయి, ఒక వర్గానికి కుమ్మగాస్తున్నాయి. కానీ మేము అన్ని వర్గాన్ని సమానంగా కూడా అంటున్నాం. ఇలా యాత్ర యాత్ర మాకు కొత్త కాదు, పోయినసారి చేస్తాం, మళ్ళీ చేసినాం, ఇంకా చేస్తూనే ఉంటాం. వాళ్ళు వీళ్ళు ఆపితే ఆగే పార్టీ మాది కాదు, అటువంటి నాయకులమే కాదు. ముఖ్యంగా బండి సంజయ్ మీద వస్తున్న ఆరోపణలు అంటే కొండగట్టుకు ఎలాంటి నిధులు తీసుకొస్తలేరు సంజయ్ అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కొండగట్టు, వెమ్లవాడ, ఇల్లంతకుంట టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి ప్రణాళిక తయారు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్లోడ్ ఇవ్వలేదు. వాళ్ళు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు కొండగట్టు. ఇలా ఏమైంది, ఫామ్ హౌస్ పరిమితమయ్యారు. 2 సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క పైసా కొండగట్టుకి ఇవ్వలేదు. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి వాళ్ళు నిధులు వచ్చినాయి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారు. కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేసే బాధ్యత మాది. మొత్తానికి ఇది ఇప్పుడు బండి సంజయ్ బల ప్రదర్శన లేదా బీజేపీ బల ప్రదర్శన అనే దానికి ఏం చెప్తారు? ఇది బండి సంజయ్ యాత్ర కాదు, ఇది బీజేపీ యాత్ర. బీజేపీ యాత్ర కాకుండా ఇది ధార్మిక యాత్ర. ఇది అంజన్న మొక్కుకోవడానికి చేస్తున్నటువంటి యాత్ర. మన వేలాది మంది కార్యకర్తలు తప్పించారు. ప్రజల స్పందన మీరు చూసి పొద్దుంచి వీరందరూ మాత్రం ఉన్నారు, పూలు వెళ్తున్నారు, ఆరతి బంగాళాలు చెప్తున్నారు, షాలు చెప్తున్నారు, సన్మానం చేస్తున్నారు, స్వాగతం పడుతున్నారు. కాబట్టి స్పందన బాగుంది. ఈ యాత్ర ఇటువంటి యాత్రలు చేస్తూనే ఉంటాం. మొత్తానికి అంజన్న ఆశీర్వాద యాత్ర ఇటు చాలా ఘనంగా కొనసాగుతుంది. ఇటు ప్రతి గ్రామాన కూడా బండి సంజయ్ కి ఘనంగా స్వాగతం పలుకుతూ ప్రతి గ్రామంలో కూడా భారీ స్వాగత ఏర్పాట్లు కూడా బీజేపీ శ్రేణులు చేపడుతున్నారు. మరికొద్ది సేపట్లో కొండగట్టుకు అయితే బండి సంజయ్ మహాపాదయాత్ర చేరుకుంటుంది. ఇది ఇక్కడ అంజన్న ఆశీర్వాద యాత్ర నుంచి పరిస్థితి. కెమెరామెన్ కిషోర్ తో రాజు, ప్రైమ్ న్యూస్, కొండగట్టు నుంచి.